అందరికీ నమస్తే. ఆమెకు 36 ఏళ్ళు అంట. 36 ఏళ్ళ ఆమె 21 ఏళ్ళ పోరగాని ఉంచుకుందంట. ఎనూరు ముచ్చట ముద్దుకుంది. అయితే అత్త మొగడు ఈమె పేరేమో రజని. ఈమెకు 36 ఏళ్ళు. మొగడు డ్యూటీకి పోయిందట. మొగడు డ్యూటీకి పోగానే చిన్నగా అత్త ముచ్చట పెట్టి బిడ్డ నేను బయట దాకా పోయేస్తాను అత్త చెప్పిందట. అత్త చెప్పంగానే సరే అత్త పోయిరాపా అని చెప్పిందట. అత్త పోయి 10 నిమిషాలు రాలే, 20 నిమిషాలు రాలే, గంట రాలే. అరే మా అత్త గంట ఇంకా రాకపోయా అనుకొని ఏం చేసిందంటే ఎక్కడ పోయినట్టు ఏదో ఊరికి పోయిందాం అనుకొని చిన్నగా ఉంచుకున్నోనికి ఫోన్ గుద్దిందంట. ఆయనకి 21 సంవత్సరాలు అంట. వచ్చి పొరగాడు ఆడు 21 ఏళ్ళు అంటే ఎటుంటాడు. ఆయనకి ఫోన్ గుద్దిందంట. ఫోన్ గుద్ది ఏడున్నర పిల్ల అంటే పక్కకే ఉన్నాయి అంటే మా ఇంట్లో ఎవ్వరు లేరు, మా ఆయన డ్యూటీకి పోయిండు, మా అత్త బయటికి పోయింది, ఇప్పుడంతా రానట్టుంది పాడై గంట అయిపోయి చిన్నగా రాదు మరి ఒకసారి అన్నదంట. హాడ్ పాడైపోయి ఎంత పోయి రోడ్ హాడ్ అట్ట ఫోన్ పెట్టేసిన లేదా దండ బయట రాలే వచ్చిందట. ఆ బైక్ నా సందలకాయ నూకిండట. సందలకాయ నూకి చిన్నగా వీళ్ళు ఇంట పడ్డాడంటాడు. వీళ్ళు ఇంట పడంగా నీ అత్త గంటన్నర తర్వాత ఇక మరి అమలక్కలతో ఏడేళ్ళ ముచ్చట పెట్టింది ఏం కథనో చిన్న మళ్ళీ ఇంటికి వచ్చిందంట. చిన్నగా ఇంటికి రాగానే చూస్తారు కదా తలుపులు మొత్తం తీసినట్టు కొడుతుందంట. తలుపు తీసినట్టు ఉంది అనుకొని చిన్నగా పోయి ఈ మెయిన్ దర్వాజా తీసి ఆ బెడ్రూమ్లకు అయి తొంగి చూసింది. లక్నోలో జరిగింది ఈ ముచ్చట. బెడ్రూమ్లో ఇట్లా చూస్తున్నాగానే లోపల ఏదో సప్పుడు అవుతుంది అనుకొని ఇంకొక అడుగు ముందలకి వేస్తారు కల్లా కోడలు ఉంచుకున్నానికి ఒంటి మీద బట్టలు ఏం లేవట. అమ్మర కొడుక ఎంత పని చేస్తేవి అనుకొని ఏమో పని చేస్తున్నావు అని అత్త అన్నదట. అట్ట అంటున్నాగానే అట్టేనే జుట్టు బయటికి ముందలు గుంజిందట ఈ కోడలు. గుంజి అని ఉంచుకున్నాడు ఉండు కదా, బిగ్గర పట్టుకోరని చెప్పిందట. బిగ్గర పట్టుకొని నోరు మూసినట్టు ఆడు. ఏం చేద్దామంటే ఏం చేస్తామని చెప్పురు ఇక ఇది అన్నదంట. మా అత్త బతుకుంటే నా మొగనికి చెప్తుంది, నా సంసారం ఆగమవుతుంది. విన్నవా, ఇది చచ్చిపోతేనే ఇప్పుడు నా సంసారం నిలబడుతుంది, లేకపోతే లేదనుకొని ఏం చేసింది నువ్వు బిగ్గర పట్టుకో దీని పని నేను చేస్తానదట. ముంచుకున్నాడు బిగ్గర పట్టుకోగానే ఆటిని గొంతుక విసికి సచ్చిందాకా ఇచ్చిపెట్టలే. ఏడు కాడి కాళ్ళు రెక్కలని కొట్టుకొని ముసలి పాపం చచ్చిపోయింది. ముసలాని పేరు నిర్మలాదేవి. చచ్చిపోయిందని కన్ఫామ్ చేసుకొని అరే నువ్వు బట్టలు వేసుకొని నువ్వు పత్తలే కూడా వీకు ఇక నేను కదిమ ముచ్చట నేను డ్రామా నడిపిస్తా కానీ అని చెప్పాగా ఆడు బట్టలు వేసుకొని ఆడు పత్తలే కూడా వీకినట ఉంచుకున్నాడు. ఆడేసేపు ఉంటాడు పాడైపోను ఆడెళ్ళిపోయినాక ఏం చేయాలి మరి అత్త చచ్చిపోయిందంటే మరి మొగని చెప్పాలి కదా. మొగని చెప్పాలనుకొని చిన్నగా మొగని ఫోన్ గుద్దిందట. ఫోన్ గుద్ది ఏమయ్యా డ్యూటీలోనే ఉన్నామంటే ఆ డ్యూటీలోనే ఉన్నాయంటే మీ అమ్మ గుండెపోటు వచ్చింది కింద పడ్డది అటు ఇటు చేస్తుంది నాకు భయం అవుతుంది చెప్పను ఉరికి రాగానే మొగడు ఆఫీసర్ వాళ్ళు అడిగిండో ఏం చేసిండో దాన్ని అంటే మొగడు రానే వచ్చినట్టు వస్తారకల్లా చచ్చిపోయింది. అప్పటికే ఇప్పటిదాకా అటు అంటుంటే మొత్తానికి చచ్చిపోయిందని చెప్పగానే మొగడు చూసినాడు చచ్చిపోయిందని మొగడు ఒకటిలా బోదీపం అని ఏడుస్తున్నట. అయితే సీసీ కెమెరాలు ఉన్నాయట. సీసీ కెమెరాలల్లా చిన్న డౌట్ వచ్చి పోలీసులకు ఆలోచనలు చెప్తారు కదా, పోలీసులకు ఆలోచనలు చెప్తున్నాగానే పోలీసులు వచ్చి చిన్నగా వస్తూనే ఆ కుక్కను పట్టుకొని వచ్చినట. పోలీసు కుక్కను పట్టుకొని వచ్చి ఏమైంది ఏం కథ అనుకొని చిన్నగా ఎంక్వైరీ చేస్తున్నాగానే ఇక శవం కాడ కూర్చొని కోడలు రాగాలు పెట్టి ఏడుస్తుందంట. నా అత్త నేను తల్లివనుకుంటిగా అత్త ఇంత దెబ్బన చస్తి అత్త అని ఒగల పడుకుంటా ఎలకతలు పడుకుంటా ఏడుస్తుంటే పోలీసు వాళ్ళకు డౌట్ వస్తూనే ఉంది. ఆల్రెడీ సీసీ కెమెరాలో చూసిరంట. ఓడు వచ్చిండు బైక్ ఆడ ఆపిండు, ఆడు వస్తానే ఇంట్లోకి పోయిండు, ఆడు బెడ్రూమ్లోకి పోయిండు, వీళ్ళ అత్త బయటికి పోయింది. ఇవన్నీ సీసీ కెమెరాలో మంచిగా రికార్డింగ్ అయినాయట. చూసి ఇక ఒక పోలీస్ ఆయన పిలిచిండట. ఇక ఈమె పేరు పేరు రజని అనుకుంటా. రజని ఈ 36 ఏళ్ళ రజని పిలిచి జర సైడ్కి రామ్మా అని పిలిచిరంట. ఎట్టేట జరిగింది చెప్తావా అన్నారంట. అంటే ఏం లేదు సార్ నా అంతలో నేనున్న టీవీ చూసుకుంటున్నా, మా అత్త టీవీ చూసుకుంటున్నది చూస్తున్నాగానే పాడైపోయిన గుండెకాడ నొప్పి లేస్తున్నాగా నేను దగ్గర పోయేసాక కుప్పగొలింది. ఏమంటే నా భర్తకు ఫోన్ చేసినా గుండెపోటు చచ్చిపోయింది సార్ ఏం చేయాలి సార్ అని చెప్పిందట. చెప్తావా లేకపోతే మా స్టైల్లో మేము అడగాలని అన్నారట. జరంత బెదిరిందట. నువ్వు ఏం కథలు పడ్డా కానీ నీ అత్తని చంపినావు. ఆ బైక్ మీద వచ్చిన ఓడాడు నీ బెడ్రూమ్లోకి వచ్చి బట్టలు వేసుకొని బయటికి వెళ్ళిన ఓడాడు అని అడిగినట. అమ్మర కొడుక తెలిసిపోయింది ముచ్చట అనుకొని సార్ ఇంకో గిట సంగతి గిట్ట లెక్క. ఆయన పేరు ఏం పేరు ఫలాని పేరు 21 ఏళ్ళు ఉంటాడు, నాకు 36 ఏళ్ళు ఉంటాయి. నా భర్త డ్యూటీకి పోగానే పిలుచుకుంటే ఇంట్లకు మా అత్త పాడైపోను బయటికి పోయింది. ఇక ఇప్పుడంతా రాదేమనుకొని నేను పిలుచుకున్నా సార్ ఇంట్లోకి పాడైపోను అటు ఇటు చూస్తున్నా కానీ మా అత్త వచ్చింది చూసింది. మా అత్త నా మొగని చెప్పానంటే నా జీవితం ఆగమైద్ది అనుకొని నేనే చంపినా అని చెప్పిందట. చూడు నీ అక్రమ సంబంధం పాడైపోను. ఇక్కడ ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తుంటా దొంగతనము ఏల్తనం ఎన్నడుకున్నా కానీ బయటపడుతుంది. కాకపోతే ఎనుకో ముందో గంతే కానీ బయటపడేది పక్క.
ముసల్దాని పానం తీస్తేవి ఏమన్నా సిగ్గుండాలి నీకు 36 ఏళ్ళు నువ్వు 21 ఏళ్ళ పొరగాడు ఆడు మరి అత్త అన్నప్పుడు తన ఇంట్లో ఇంకోడు కొత్తోడు వచ్చి దూరి కోడలతోటి సరసాలు ఆడుతుంటే నగ్నంగా అవుపడితే ఏ అత్త అయినా కానీ అయ్యో అన్నదానుల్లా ఎంత పని చేస్తే అయ్యో అన్న పాపానికి ఉత్త పుణ్యానికి ముసల్దాని గొంతుగా విసికి చంపేసింది ఈ అజగారి కోడలు దీని కొనవై లోపలేసిరు ఇక ఆయన కూడా కొనవై లోపలేసిరంట మరి రేపన్నాడు బయటకు వస్తే ఏం చెప్పి బయటికి వెళ్తున్న స్నాయిలు ఇసోంటి వాళ్ళకు శిక్షలు స్పాట్లో వేసే ఉపాయం చేయాలి స్పాట్లో వేస్తే ఇంకోళ్ళకి ఇసోంటి పని చేయాలంటే జరంత భయం అనేది ఉంటుంది ఇక కేసులు నడుచుకుంటా పాసులు నడుచుకుంటా తిరిగి ఇటు తిరిగి ఇడితే సరగల 2, 3, 4, 5 ఏళ్ళు అయిపోయినాక మళ్ళీ ఏదో ఆత పీత పైన బయటకి ఇచ్చి పెడితే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గిదే పని చేస్తారు ఉత్త పుణ్యానికి ముసల్దాన్ని చంపిందంట కోడలు లక్నోలో జరిగిందట నీ అక్రమ సంబంధాలు నాశనం అయిపోను ఉత్త పుణ్యానికి ముసల్దాన్ని పానం తీసింది కోడలు